హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, జనరల్గా ఇప్పుడు మనకు బైపీసీ అనగానే గుర్తొచ్చేది ఏంటిది అయితే మెడికల్ ఫీల్డ్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్ అంటే ఎంబీబీఎస్ కావచ్చు, వెటనరీ కావచ్చు, ఇంకా బీడీఎస్, ఇంకా దానికి సంబంధించిన ఏ మెడికల్ ఫీల్డ్ అయినా కావచ్చు. లేదా ఇప్పుడు అగ్రికల్చర్లో ఎప్పుడు మనం ఈ అగ్రికల్చర్కి జాయిన్ అవుతాం అయితే మనకు ఎంబీబీఎస్ సీట్ మిస్ అవ్వడం కానీ వెటర్నరీ సీట్లో రాకుంటే లేదా వస్తాం, లేదా ఇంకా కొందరు ప్యాషన్తో నేను అగ్రికల్చర్ చేద్దామని ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఎవరైతే అగ్రికల్చర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ ఒక్క విషయం మాత్రం కంపల్సరీ. మీరు అగ్రికల్చర్ ఎక్కడ చేసినా చదువు మాత్రం ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఏదైనా కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటారో, అది కాలేజ్ అయినా కావచ్చు, యూనివర్సిటీ అయినా కావచ్చు, ఎక్కడైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏం తెలుసా, ఆ కాలేజ్కి లేదా ఆ యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రెడిషన్ ఉందా లేదా చూసుకోవాలి. ఏంది ఐసీఆర్ అక్రెడిషన్ అంటే? ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే దీని నుంచి వాళ్ళకు అక్రెడిషన్ రావాలి. ఈ అక్రెడిటేషన్ ఉంటే మాత్రమే మీరు ఒకసారి ఇప్పుడు మనము జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత 4 సంవత్సరాలు బీఎస్సీ కోర్స్ ఇది. ఈ 4 సంవత్సరాలు చేసిన దాని తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ పడ్డా కూడా ఎలిజిబిలిటీ ఉండాలి, మీరు జాబ్స్కి అర్హులు ఉండాలి, లేదా మీ యొక్క పట్టాకి వాల్యూ ఉండాలి, మీకు వాల్యూ ఉండాలి. తర్వాత మీరు ఫర్దర్గా ఏదైనా కంపెనీస్కి వెళ్ళినా కూడా, ఏదైనా జాబ్స్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని జల్దిన రిక్రూట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఐసీఆర్ ఉన్న కాలేజీలో చేసుకుంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదంటే ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్స్ పడితే మీరు ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఆ స్టేట్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మన ఆల్ ఓవర్ తెలంగాణలో చాలా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించినవి. అయితే ఇప్పుడు మనము ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్కి ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంది అగ్రికల్చర్ కాలేజ్ కానీ, మీకు ఒకటి కనిపిస్తుంది, అదే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కింద మొత్తం 8 కాలేజీలు అయితే ఉన్నాయి. ఆ 8 కాలేజీలకి ఐసీఆర్ అక్రెడిటేషన్ అయితే ఉంది, కానీ మిగతా వాటికి లేదు. ఒకసారి మీరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని జాయిన్ కమ్మంటే మీ కాలేజీకి ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉందా అని చెప్పి ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూస్తారు, ఇలాంటి ఫామ్ చూపించమనండి. ఒకవేళ అది అక్రెడిటేషన్ ఉంటే మాత్రం జాయిన్ కాండి, తప్పలేదు. కాకపోతే ఒకవేళ అక్రెడిటేషన్ లేదు అంటే అసలు జాయిన్ కాకండి, చాలా ఇబ్బంది గురవుతారు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బాధపడదు ఏముండదు. ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్టయితే మొత్తం ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయంటే, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కింద ఫస్ట్ వచ్చేసి రాజేంద్ర నగర్ హైదరాబాద్, దాని తర్వాత పాలెం, దాని తర్వాత అశ్వరాపేట్, దాని తర్వాత ఇప్పుడు మనకు జగిత్యాల, జగిత్యాల డిస్టిక్ది, దాని తర్వాత తోర్నాల, వరంగల్. ఇంకా తోర్నాల అనేది ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చింది, దీని కూడా అయితే ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్ కావచ్చు. ఇవన్నీ అంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అనేది మెయిన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇవి దాని సపరేట్ బ్రాంచెస్. మీరు ఇందులో ఎక్కడ చదువుకున్నా కూడా మీకు లాస్ట్కి మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అనేది మాత్రమే పట్టా వస్తుంది. ఎక్కడ చదువుకున్నా ఏం కాదు, ఈ యూనివర్సిటీలో చదువుకుంటే నో ప్రాబ్లం, మీకు ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంది. ఇంకా వేరే ఏ కాలేజ్లో చదువుకున్నా కూడా ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.